హలో మమ్మ, ఎప్పుడు రొటీన్ గా గదే చేపల పులుసు ఏం తింటావు కానీ గవే చేపలతో మేము ఒక రెసిపీ ట్రై చేసినాం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది మమ్మ. ముందైతే రెసిపీ చెప్తా, వీడియోనైతే సేవ్ చేసుకోమా. ఫస్ట్ అయితే 1 కిలో చేపలు తీసుకోరు మమ్మ, ఏవైనా పర్లేదు. మేమైతే బురద మట్టలు తీసుకున్నాం. వీటిని మంచిగా కోసి కడిగి అయితే ఒక ప్లేట్ లోనే తీసుకోరు మమ్మ. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ముక్కలలో కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం కార పొడి, కొంచెం నూనె వేసుకుని అయితే కలుపుకోరు మమ్మ. మ్యారినేట్ చేసినాక ముక్కలు చూడరు మమ్మ ఎట్లా పడుతున్నాయో. ఇప్పుడు కట్టెల పై మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ లో అయితే కొంచెం ఆయిల్ వేసుకోరు మమ్మ. ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత కొన్ని మెంతులు, మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కొత్తిమీర అయితే వేసుకోరు మమ్మ. ఒక్కసారి కలపెట్టుకుని కొంచెం సాల్ట్, కొంచెం ఫిష్ మసాలా, కొంచెం అల్లం, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే కలబెట్టుకోరు మమ్మ. కలబెట్టుకున్నాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలబెట్టుకుని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మంచి ఉడికించుకోరు మమ్మ. ఇప్పుడు ఒక 3 చిన్న సైజు నిమ్మకాయలు కోసి పక్కన పెట్టుకోండి మమ్మ. ఇప్పుడు ప్యాన్ మీద ఉన్న మూత తీసేసి మనం కోసి పెట్టుకున్న నిమ్మకాయలు అయితే పిండుకోవాలి మమ్మ. ఏది స్కిప్ చేసినా నిమ్మకాయలు మాత్రం స్కిప్ చేయొద్దు మమ్మ, గవ్వే మెయిన్. ఇప్పుడు కొంచెం ఫిష్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అయితే ఉప్పేసుకొని కిందకైతే దింపేసుకోండి మమ్మ. దింపేసుకున్నాక లేట్ చేయకుండా ఒక ప్లేట్ లో అన్నం కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని ఆ ముద్ద మీద బురద మట్ట ముక్క పెట్టుకొని తింటా ఉంటే ఫస్ట్ చెప్పిన కదా మామ, నెక్స్ట్ లెవెల్ ఉందని ఇంకా అదే ఖాయం చేసుకోరు మామ. మీరు నా వీడియోలు యూట్యూబ్ నుంచి చూస్తుంటే నా ప్రొఫైల్ కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేసుకోరు మామ. ఉంటా మరి, బాయ్.